వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాకలోని పార్టీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రజాపాలనలో ఈ రోజున 4 సంక్షేమ పథకాలు అమలు కావడం చాలా సంతోషం. ప్రభుత్వం పరిశీలించి ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తోంది. దీనికి ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులైన పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మేము ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల ఎలక్షన్లో పెట్టిన విషయం అందరికీ తెలిసింది. 6 గ్యారంటీల్లో ఈరోజు మిగతా 4 గ్యారంటీలు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు 4 గ్యారంటీలు కూడా ప్రజలకు అందే విధంగా మీరు చూస్తూనే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సర్వే ప్రకారం జరుగుతుంది. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వారికే దొరికే విధంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన విధానంలో కూడా సర్వే కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరు బాధపడకుండా బీద ప్రజలకు అన్ని సౌకర్యాలు, రేషన్ కార్డు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఫ్రీ బస్ కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మేము కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో ఏ అవకాశాలు అంటే ఎలాంటి రేషన్ కార్డులు కానీ అవి కానీ లేని వాళ్ళకి మేమే సర్వేలు చేపిస్తూ బ్రహ్మాండంగా సర్వే జరుగుతుంది. రేషన్ కార్డు కూడా 80% సర్వే అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు అయితే 100% సర్వే అయిపోయింది. వీటన్ని విషయంలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మిగతా 4 గ్యారంటీలు కూడా రిలీజ్ చేయడానికి ఈరోజు అనౌన్స్ చేయడానికి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజలకి, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మా సీఎం గారికి, క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా ఈరోజు పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.